సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందే తడవుగా సూపర్ హిట్స్ తో సంచలనం సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినీ వినీలాకాశ గగన ప్రయాణంలో అత్యంత కీలక దశను ఎదుర్కొంటున్నారు. భుజం గాయానికి చికిత్స చేయించుకుంటూ విశ్రాంతి తీసుకుంటోన్న ఎన్టీఆర్ ఈ ఏడాది ఆఖరులోపే డ్రాగన్ సినిమాకు సంబంధించి మిగిలిపోయిన సీన్స్ ను షూట్ చేస్తారు. ఆ తర్వాతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస సారథ్యంలో వచ్చే ఎన్టీఆర్ సినిమాపై చలనం వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై ఏకాగ్రత పెట్టారు. ఈ క్రమంలో సినిమాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా 2 టైటిల్స్ రిజిస్టర్ చేశారని చెబుతున్నారు. తొలుత గాడ్ ఆఫ్ వార్ అని అనుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యగా రెండో టైటిల్ గా దేవసేనాపతిని కూడా రిజిస్టర్ చేసినట్లుగా చెబుతున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఇతరుల చర్యల వల్ల కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయని అంగీకరించక తప్పదు. షూటింగ్ మొదలు కాకముందే విడుదలైన ప్రీలుక్ పోస్టర్ తో కొంత ఆగమైందని అనుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాకు కోలీవుడ్ నుంచి కౌంటర్ వచ్చింది. కుమారస్వామి లేదా మురుగన్ దేవుణ్ణి బేస్ చేసుకుని తెలుగువారు సినిమా తీస్తున్నారని తెలియటంతో కుళ్ళుకున్న తమిళ ఇండస్ట్రీ ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో ఉంది. ఎన్టీఆర్ సినిమా థీమ్ లోనే అగ్రనటుడు ధనుష్ వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమాను అనౌన్స్ చేశారు. తెలుగు వాళ్లు రంగప్రవేశం చేసిన తర్వాతే తమిళులకు వారి భక్తి సంప్రదాయాలు తెలిసొచ్చాయని ఇండియన్ సినిమా కోడైకూస్తోంది. అది మంచి సంప్రదాయం కాకపోయినా ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత ఎవ్వరూ ఆపలేరని తెలిసిందే. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవాలి. ఆదర్శ కుటుంబం AK-47 రిలీజ్ తర్వాత కొత్త సినిమాకు సంబంధించిన పనులను త్రివిక్రమ్ శ్రీనివాస్ వేగవంతం చేయబోతున్నారు. ప్రస్తుతం భుజం గాయం వల్ల రెస్ట్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి డ్రాగన్ బ్యాలెన్స్ షూటింగ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత లుక్ మార్చుకుని మేకోవర్ చేసుకుని వచ్చేలోపు 2027 సగం అంటే సమ్మర్ అయిపోతుంది. తాజాగా మరో అప్డేట్ తారక్ అభిమానులకు హుషారు ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ 2 టైటిల్స్ ఈ ప్రాజెక్టు కోసం రిజిస్టర్ చేసింది. ఒకటి గాడ్ ఆఫ్ వార్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉండగా రెండవది దేవసేనాపతిగా చెబుతున్నారు. అయితే పాన్ ఇండియా అపీల్ రావాలంటే ఇంగ్లీష్ లో ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం కొందరిలో ఉండగా, బాహుబలి లాగా రీజనల్ టైటిల్ పెట్టినా కంటెంట్ లో దమ్ముంటే ఏ దేశం వాళ్ళైనా చూస్తారనేది ఇంకో కామెంట్. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. 2027 మిడిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఎన్టీఆర్ సినిమాకు కనీసం 300 కోట్ల బడ్జెట్ అవుతుందని చెబుతున్నారు. ఫైనల్ గా కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంటున్నారు.